నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఏథెన్స్ ఒలింపిక్స్ మొదలయ్యే ముందు మన దేశంలో ఉన్నటువంటి క్రీడా నిపుణులు కనీసం మనం 5 పతకాలన్నా సాధించుకోపోతామా అనేటటువంటి ఆశని వ్యక్తం చేశారు. కానీ మనకి చాలా నిరాశ ఎదురైంది. మనకు పతకాలు రాకపోగా మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టుగా మన క్రీడాకారులు డోపింగ్లో పట్టుబడినటువంటి పరిస్థితి ఇవాళ మనం ఎదుర్కొంటున్నాం. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద చర్చించడానికి మన స్టూడియోలో 3 ఒలింపిక్స్ క్రీడలతోటి ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని మీకు పరిచయం చేసి చర్చను ప్రారంభిద్దాం. శ్రీ ఏఎస్వి ప్రసాద్ గారు ప్రభుత్వ క్రీడా సాంకేతిక సలహాదారు, గతంలో భారత్ ఒలింపిక్ సంఘంలోనూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోనూ వివిధ హోదాల్లో పనిచేసిన క్రీడా నిపుణులు. శ్రీ బడేటి వెంకటరామయ్య గారు వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య కార్యదర్శి, ప్రముఖ వెయిట్ లిఫ్టర్లు కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ ఒలింపిక్స్లో పాల్గొన్న ఇంకా అనేక మందికి శిక్షణ ప్రోత్సాహం ఇచ్చినటువంటి వారు. శ్రీ ఎన్ రమేష్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి అథ్లెటిక్స్ జాతీయ కోచ్, గతంలో సిడ్నీ ఒలింపిక్స్లో పాల్గొన్న హాకీ జట్టుకు ఫిజికల్ ట్రైనర్గా పనిచేశారు. ఒలింపిక్స్లో డోపింగ్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఒలింపిక్స్లో డోపింగ్ క్రీడలు క్రీడా జగత్తును తలవంచుకునేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే 1968లో మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్లో 667 మంది నుంచి శాంపుల్స్ పరీక్షించగా ఒక్కరు మాత్రం నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువయింది. ఆ తరువాత 1972లో మ్యూనిచ్ ఒలింపిక్స్కు హాజరైన క్రీడాకారుల్లో 2079 మందిని పరీక్షించగా 7 డ్రగ్స్ వాడినట్లు తేలింది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్లో 2001ని పరీక్షిస్తే 11 మందిపై నిషేధం విధించాల్సొచ్చింది. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్లో మాత్రం 1667 మందిని పరీక్షిస్తే ఒక్కరు కూడా ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కాలేదు. ఆ తర్వాత 1984వ సంవత్సరంలో లాస్ ఏంజలీస్లో జరిగిన ఒలింపిక్స్లో మాత్రం 1507 మందిని పరీక్షిస్తే ఏకంగా 12 మంది దొరికిపోయారు. 1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్లో 1598 మందికి అధికారులు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తే 100 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు సృష్టించిన బెన్ జాన్సన్తో సహా 10 మంది చిక్కారు. 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్లో 1848 మందికి గాను 5, 1996 అట్లాంటా ఒలింపిక్స్లో 1947 మందిని పరీక్షిస్తే 2, 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్లో 2359 మందికి గాను 11 మంది క్రీడాకారులు డోపింగులో చిక్కి క్రీడా జగత్తులో ఆయా దేశాలు తలదించుకునేలా చేశారు. ఇక ఇప్పుడు గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరుగుతున్న 28వ ఒలింపిక్స్కు హాజరైన 10,500 మంది క్రీడాకారుల్లో 3,000 మందిని పరీక్షించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటికే 11 మంది నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. ఏథెన్స్లో ఒలింపిక్స్ క్రీడలు మొదలైన తొలి రోజు నుంచే నిషిద్ధ ఉత్ప్రేరకాల మబ్బులు కమ్ముకున్నాయి. అతిథేయ దేశానికి చెందిన అగ్రశ్రేణి స్ప్రింటర్లు కోస్టడినోస్ కెంతరిస్, కేథరినా థనూలు డోప్ పరీక్షలకు హాజరవ్వకుండా సినీ పక్కీలో ప్రమాదానికి గురైనప్పుడే డోప్ పర్వం మొదలైంది. డోప్ పరీక్షలో పట్టుబడ్డ వారిలో మియాన్మార్ క్రీడాకారిణి నన్ అయేఖిన్, కెన్యా బాక్సర్ డేవిడ్ మ్యూదేసియా ఉన్నారు. పతకాల వేటలో చతికిలపడ్డ భారత క్రీడాకారులు డోపింగ్ పరీక్షల్లో మాత్రం దొరికిపోయి పరువు తీశారు. భారత లిఫ్టర్లు ప్రతిమా కుమారి, సనామా చాచాను నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువైంది. మొరాకో నుంచి ఒలింపిక్స్కు హాజరైన వారిలో వఫా అమౌరి, హంగేరీ నుంచి జోల్టన్ కెక్స్కెస్, మాల్డోవా ప్రతినిధి విక్టర్ చిస్లిన్, టర్కీ నుంచి హాజరైన వారిలో సూల్ షాబాజ్ కూడా డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయారు. షాట్పుట్లో పసిడి పథకం విజేత కొర్జానెంకో డ్రగ్స్ వాడినట్లు రుజువు కావడంతో నిర్వాహకులు పథకాన్ని వాపసు తీసుకున్నారు. ప్రసాద్ గారు, మీతో ప్రారంభిద్దాం. మనం కనీసం 5 పతకాలు వస్తాయేమో అనేటటువంటి ఆశతో ఉండేవాడు. 5 పతకాలు రాలేదు. కానీ మన మీద డోపింగ్ అభియోగాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. పట్టుబడ్డారు. ఏమిటి డోపింగ్ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి చాలా దురదృష్టకరం అండి. ఇది ఈ రోజుది కాదు ఈ విషయం. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లేక స్పోర్ట్స్ అథారిటీ తరపు నుంచి కానీ, ఫెడరేషన్ తరపు నుంచి కానీ దీన్ని స్టాప్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఈ నేషనల్ క్యాంప్స్ ఎక్కువ కూడా డోపింగ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్స్లో జరుగుతాయి. పాటియాలా కానీ, బెంగళూరు కానీ, కలకటాలో కానీ. అక్కడ కూడా చాలా మెజర్స్ తీసుకున్నాం. నేనున్నప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఈ స్పోర్ట్స్ పర్సన్ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకుంటారు. వాళ్ళు ఏ మెడిసిన్స్ ఎవరు ఇచ్చినా తీసుకోరు.
ఈ సాయి సెంటర్స్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్సే తీసుకోవాలా, వేరే తీసుకోకూడదు, ఏదన్నా తీసుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ డిక్లేర్ చేయాలని చెప్పేసి. డోపింగ్ కొన్ని డిసిప్లిన్లో చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, అది అందరికీ తెలిసిందేనండి. దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏమవుతుందంటే ఆ డోపింగ్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కోచ్ చెప్పుకోకుండా కూడా బయట బజార్లో దొరుకుతున్న ఈ మెడిసిన్స్ అన్ని స్టెరాయిడ్స్ ఇవన్నీ అవి కొనేసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లా. వాళ్ళకి ఈ డోపింగ్ తీసుకుంటాం వల్ల భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యానికి ఎంత నష్టం అని కూడా లెక్చర్స్ కండక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్గా కూడా అన్నీ ఇచ్చి లిటరేచర్ అంతా ఇచ్చి దీనివల్ల ఈ నష్టాలు నేను చెప్పినా కానీ వాళ్ళు దాన్ని మానట్లా. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ గెయిన్స్ కోసం చూసుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాష్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసింది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకి ఇమీడియట్గా మనకు ఇప్పుడు వస్తే చాలు, తర్వాత మన ఆరోగ్యం ఎలాగైనా పర్వాలేదో తర్వాత చూసుకోవచ్చులే అన్న ఇది ఉంది. కానీ వెంకటరామయ్య గారు, కొంతమంది ఇప్పుడు పట్టుబడినటువంటి క్రీడాకారులు ఏమంటున్నారంటే మాకేం పాపం తెలియదండి, మా కోచ్లు చేసి ఉండొచ్చు ఇదంతాను అనేటువంటి మాట అంటున్నారు. అది ఎలా జరిగిన మాట వాస్తవం మనకి తెలుస్తుంది అక్కడ వచ్చిన రిజల్ట్ని బట్టి. కాకపోతే వెళ్ళే ముందు కూడా మన వాళ్ళు ఏంటంటే మొత్తం ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కానీ సాయి వాళ్ళు కానీ అందరికీ టెస్ట్ చేసి పంపించారు సార్ సాయి ల్యాబ్లో. మరి ఎవరో ఇక్కడ క్లీన్ చిట్ అంత క్లీన్ చిట్ ఇచ్చి అక్కడికి పంపిస్తాం జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చారంటే మరి అక్కడ ఏం జరిగింది అనేది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. మరి సాయి ల్యాబ్ ఎక్రిడేషన్ అది లేని, మన ఐఓసీ ఎక్రిడేషన్ లేదు సాయి ల్యాబ్కి. మరి ఇక్కడ దీనికి సాఫిస్టికేటెడ్ మిషనరీ లేక ఎలా జరిగిందా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కోచ్లు వాళ్ళు కలిసి ఏమైనా తీసుకున్నారా లేదా అనేది ఈ పరిస్థితుల్లో మనం చెప్పడం. వచ్చిన కోచ్లు పిల్లలతో మాట్లాడితే కానీ దాని గురించి ఫర్దర్గా మాట్లాడలేవండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వెయిట్ లిఫ్టింగ్లోనే ఇది ఎక్కువ. ఏం చేత డోపింగ్లో ఈ సంవత్సరం ఉన్న డ్రగ్స్కి ఎడిషనల్గా ఎవ్రీ ఇయర్ ఒక 10-15 డ్రగ్స్ ఎడిషనల్గా యాడ్ అయిపోతున్నాయి. అవన్నీ లేటెస్ట్ నాలెడ్జ్ కింద వరకు రీచ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అండి. ఇప్పుడు ఈ 100 ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి 10 అయిపోతుంది, ఆ నెక్స్ట్కి అనదర్ 10. ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ నాలెడ్జ్ కింద లెవెల్ వరకు రావాలనే దగ్గర చాలా టైం పడుతుందండి. ఈ వచ్చేలోపు ఇప్పుడు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏ సబ్స్టెన్స్ డోప్లో వస్తుంది, ఏ సబ్స్టెన్స్ రాదనేది కరెక్ట్గా చెప్పలేరు. డోపింగ్ లిస్టులో ఉందా లేదా అనేది పక్కన పెడతారు. ఏదో ఒక మందులు వేసుకుంటేనే కానీ వీరు ఆ పోటీ తత్వానికి నిలబడలేనటువంటి పరిస్థితి అండి. లేదు, చాలా మంది మెడల్స్ కొట్టిన వాళ్ళు కొంచెం నేషనల్ రికార్డ్ చేసి కొట్టింది అక్కడ. కొంతమంది ఏంటంటే అడ్డదారులో కొట్టాలనుకున్న వాళ్ళు ఎవరన్నా అలా ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అందరూ అలా చేయడం లేదండి. ఏమిటి ప్రతిభా కుమారి గారి విషయం ఏమిటి? ప్రతిభా కుమార్ గారు ఆవిడ చెప్తుంది, మరి అక్కడ అయ్యో ఇంజెక్షన్స్ ఇచ్చారు, నాకు ఇంజరీ అవుతాయి, బ్యాక్ ఇంజరీ అవుతాయి అని చెప్పారు. మరి అది ఇంతవరకు మనకి ఫర్దర్గా ఆవిడ అలాగే చెప్తుంది అనుకోండి, బట్ మీ అంచనా ఏమిటి? మరి ఇప్పుడు ఈ స్టేజ్లో మన అంచనా ఏం చేస్తుంది, దొరికింది కాబట్టి అక్కడ పాజిటివ్ టెస్ట్ కింద మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి అది కాదంటే మనం డినై చేస్తానికి అవకాశం లేదు. రమేష్ గారు, ముఖ్యంగా ఇదంతా కోచ్ల పనే, మాకు ఏ పాపం తెలియదు అనేటువంటి మాట క్రీడాకారులు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కోచ్ అథ్లెట్కి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. మీన్స్ కోచ్ ఏం చెప్తే అది అథ్లెట్స్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు వరల్డ్ క్లాస్ కాబట్టి వీళ్ళు మైనర్స్ ఏం కాదు, వీళ్ళకి కూడా తెలుసు. సార్ ప్రసాద్ సార్ అన్నట్టుగా వీళ్ళకి క్లాసెస్ తీసుకుంటారు, వాట్ ఈస్ డోపింగ్ సబ్స్టాన్సెస్, వాట్ ఈస్ దాట్, ఎవ్రీథింగ్. కాబట్టి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు నేను కోచ్లు ఏం చెప్తే అథ్లెట్స్ అది తీసుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం దీస్ ఆర్ నాట్ స్మాల్ కిడ్స్, దే ఆర్ ఆల్రెడీ వరల్డ్ అండ్ ఒలింపిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఏం తీసుకుంటున్నాం ఏం. సో ఇఫ్ దే ఆర్ మైనర్ ఐ మైట్ హావ్ అగ్రీడ్ విత్ దిస్ పాయింట్, బట్ వాళ్ళంతా మేజర్లు కాబట్టి వాళ్ళకు తెలుసు ఏం తీసుకుంటున్నారు ఏం తీసుకున్నారు. సో ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్ థింగ్స్. ప్రసాద్ గారు, ప్రభుత్వ యంత్రాంగం, క్రీడా వ్యవస్థ, మనకి ఫెడరేషన్లు, సమాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి. వీటందరి యొక్క పాత్ర బాధ్యత ఏమిటి ఈ విషయంలో? యంత్రాంగ బాధ్యత కూడా చాలా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెస్టులు కండక్ట్ చేస్తారన్నది అది వాస్తవమే, కండక్ట్ చేస్తారు. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టెరాయిడ్స్ అంటే ఇక్కడ టెస్ట్ చేసినాక మళ్ళీ తీసుకుంటాం అనేది కుదరదు. అది కొన్ని తీసుకునేది కాదు కదా, అది స్టిమ్యులెంట్స్ ఉన్నాయి. అట్లాగే సతీష్ రాయ్ మాంచెస్టర్లో దొరికిపోయాడు. ఇక్కడ టెస్ట్ చేశారు, ఇక్కడ నెగిటివ్ వచ్చింది, అక్కడికి వెళ్ళినాక పాజిటివ్ అయింది. ఎలా వచ్చింది ఇక్కడ అడిగితే ఒప్పుకున్నాడు అతను, నేను ఇది తీసుకున్నాను, ఇది స్టిమ్యులెంట్ తెలియదు అన్నాడు, కానీ తెలిసే తీసుకున్నాడు, తెలియగా తీసుకున్నది. స్పోర్ట్స్ పర్సన్స్లోను కోచెస్లోను హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని విన్నింగ్ ఏ మెడల్ అని వచ్చే వరకు ఇది ఆఫ్ చేయడం చాలా కష్టం. ఒకటి ఇది క్రీడాకారుల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన మాత్రమే కాదు, ఇది అనైతికతకు సంబంధించిన. దట్స్ కరెక్ట్. గవర్నమెంట్ సైడ్ వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ అన్ని ప్రతి చోట దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు స్టాప్ చేయడం కష్టం. రకమైనటువంటి క్రమశిక్షణ వారి మీద పెట్టలేవండి. డ్రాస్టిక్ యాక్షన్ తీసుకోవాలి. నువ్వు కోచ్ అవ్వు, నువ్వు ఫెడరేషన్ అవ్వు, నువ్వు అసోసియేషన్ అవ్వు, నువ్వు స్పోర్ట్స్ పర్సన్ అవ్వు. ఇప్పుడు ఈ విషయం వచ్చింది కదా, నేను చెప్పేది కొంచెం హార్ష్గా ఉంటుంది.
ఫ్రమ్ ఇండియన్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ దగ్గర నుంచి వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషను, ఆ కోచ్, ఆ అథ్లీట్ ముగ్గురిని బ్యాన్ చేసేయాలి. అటువంటి డ్రాస్టిక్ యాక్షన్ తీసుకుంటే కానీ కొంత చేంజ్ రాదు. మనం అనుకుంటాం ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి ఏమి సంబంధం అని. కరెక్టే, ఎందుకంటే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ జనరల్ కానీ తెలియకపోవచ్చు అసలు వాళ్ళు ఏం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కోచ్కి వదిలేస్తారు. ఇదిగో మా అథ్లీట్ ఇది, మా వెయిట్ లిఫ్టరు, నువ్వు చూసుకో, నువ్వు బెస్ట్ అని చెప్పి మేము నేను సెలెక్ట్ చేసాము, నువ్వు చూసుకో, నువ్వు ట్రైనింగ్ ఇచ్చి, మాకు కావాల్సింది ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ కావాలి, ఆ పర్ఫార్మెన్స్ ద్వారా మా దేశానికి మెడల్ రావాలి, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నది. మేము వదిలేసామని చెప్పి వాళ్ళు అనుకోవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ డోప్ ఎప్పటి నుంచో వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఇవి. 1990లో కూడా కామన్వెల్త్ గేమ్స్లో ఫస్ట్ వెయిట్ లిఫ్టర్ ఇండియా నుంచి పాజిటివ్ టెస్ట్ అయినప్పుడు అప్పటి నుంచి కూడా మెజర్స్ తీసుకుంటున్నారు. ఇంకా మనకు తెలిసి కూడా ఇంకా ఎక్కువ మెజర్స్, స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఏం జరిగింది అసలు? మేమేం చెప్పామంటే టెస్టులు కండక్ట్ చేసేవాళ్ళం. ఫస్ట్లో చేసినప్పుడు బిఫోర్ కాంపిటీషన్ చేయాలి లేదా ఆఫ్టర్ కాంపిటీషన్ చేయాలని చెప్పి. బిఫోర్ కాంపిటీషన్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ బిఫోర్ కాంపిటీషన్. మనం చేయకూడదు, అంటే వీఆర్ ఎంకరేజింగ్ డోపింగ్ అని చెప్పేసి వస్తున్నది. సో అది స్టాప్ చేసి ఆఫ్టర్ ద కాంపిటీషన్ టెస్టులు చేస్తున్నారు. తర్వాత ర్యాండమ్ టెస్టులను కూడా మొదలుపెట్టారు అనమాట అండి. చేసి వాళ్ళ మీద ఎవరైతే పాజిటివ్ టెస్ట్ చేశారో వాళ్ళ మీద ఫెడరేషన్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. ఫెడరేషన్ యాక్షన్ తీసుకోవాలన్నమాట అండి వాళ్ళ మీద. బట్ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఫెడరేషన్ చాలా శక్తివంతమైనటువంటి మాట వింటాయా? వినాలండి. గవర్నమెంట్ ఫెడరేషన్ కంటే గవర్నమెంట్ చాలా శక్తివంతమైంది, కానీ అది వాళ్ళకి అంత శక్తి ఉందని గవర్నమెంట్ తెలుసుకోవట్లేదు. ఆచరణలో ఎవరు చూసినా కూడా ఫెడరేషన్కి ప్రభుత్వాన్ని పక్కపక్కన పెడితే ఫెడరేషన్ ఏం చెప్తే అది ప్రభుత్వం చేస్తుంది. అది లాస్ట్ షాట్ వాళ్ళే ఫైర్ చేస్తారు అది. కానీ అని మనం అటు వదిలేయకూడదు అది గవర్నమెంట్. ఎందుకంటే మన కంట్రీస్ ప్రెస్టేజ్ కదండి ఇది. ఇప్పుడు ఏమైందంటే ఇండియా అన్నారు కానీ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఎవరంటారు అక్కడ? వెంకటరామయ్య గారు, సార్, ఈ వెయిట్ లిఫ్టర్స్ అందరూ కూడా ఈ డోపింగ్ చేయడం అనేటటువంటి సర్వసాధారణమా? సర్వసాధారణం కాదండి, అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇవి ఒక్క వెయిట్ లిఫ్టింగే కాదు, మిగతా ఈవెంట్లో కూడా ఉన్నాయి. కాదు వెయిట్ లిఫ్టింగ్లో కొద్దిగా ఎక్కువ కనపడి ఉండొచ్చు మనకి. ఇప్పుడు బెన్ జాన్సన్ దొరికే అథ్లెట్స్ వరల్డ్ క్లాస్ స్ప్రింటర్. మరి ఒక్క ఇండియాను ఒక్క వెయిట్ లిఫ్టింగ్ అనే కాదు, అంతే వరల్డ్ ఆల్మోస్ట్ ఆల్ డిసిప్లిన్స్ ఇది ఉందండి ప్రాబ్లం. రమేష్ గారు, మనం ఈ మధ్య విదేశాల నుంచి మనం కోచ్లను తెచ్చుకుంటుంది, అది ఏదైనా కొంత కారణం అవుతుంది? పాజిటివ్ సైడ్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒలింపిక్ వరల్డ్ క్లాస్ ఛాంపియన్స్ని ప్రొడ్యూస్ చేసి ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా డీల్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉండడం వల్ల మన అథ్లెట్స్ కానీ మన కోచెస్కి ట్రైనింగ్ టెక్నిక్స్, ట్రైనింగ్ మెథడాలజీ, డోపింగ్ విషయంలో వారి ప్రభావం ఏమైనా ఎక్కువగా ఉందో, వారి ప్రోద్బలం వల్ల? మీరు అడిగింది కరెక్టే. వాళ్ళు అసలు ఇంట్రడ్యూస్ చేసిందే వాళ్ళ వల్ల. మన ఇండియన్ కోచెస్కి డోపింగ్ అసలు మెడిసిన్స్ ఏమి, అది ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలని వాళ్ళకి తెలియదు. ఇదంతా మన కోచెస్ వాళ్ళ దగ్గర నేర్చుకునే టెక్నిక్స్ చెప్పారు రమేష్ చెప్పినట్టు. అది టెక్నిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి నేర్చుకునే దానికంటే ఈ డోపింగ్ ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలని నేర్చుకున్నారు. అది చాలా దురదృష్టకరం. అది వాళ్ళ వల్లే వచ్చింది. అది మనం ఎంకరేజ్ చేయకూడదు, అది స్టాప్ చేయాలా. ఇంకోటి, వాళ్ళు వచ్చి మన పర్ఫార్మెన్స్ ఏమి ఇంప్రూవ్ చేయలేదు. మనం అనలైజ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇదివరకు మిల్కా సింగ్ 1960లో 45.56 చేశాడు. ఎట్లా చేశాడు? అది డోప్స్ ఏమి లేదు, ఫారెన్ కోచ్ ఎవరో ట్రైన్ చేయలేదు అతన్ని. మెయిన్లీ అతను యూరోప్కి వెళ్ళి యూరోప్లో నెంబర్ ఆఫ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు విత్ ఇండియన్ ఆర్మీ సపోర్ట్. దానివల్ల అతను అంత చేయగలిగాడు. ప్రసాద్ గారు, ఇది చివరికి ఏమవుతుందంటే దొరికితే దొంగలు, అంతే. ఇందాక వెంకటరామయ్య గారు కూడా అదే అన్నారు.
మా డిసిప్లిన్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారండి అని. అంటే విదేశాల్లో తీసుకుంటున్నటువంటి డోపింగ్ తీసుకుంటున్నటువంటి క్రీడాకారులు వాళ్ళ కోచ్లు చాలా తెలివిగా పట్టుపడకుండా తీసుకునేటటువంటి అవకాశం, ఆ రకమైనటువంటి టెక్నిక్ అది మన దగ్గర లేకపోవడం వల్ల. మన దగ్గర లేకపోవడం ఒకటి, అది కరెక్ట్. అది ఇప్పుడు మనం ఏంటంటే మరీ అంత సైంటిఫిక్గా ఇవి అడ్మినిస్ట్రేట్ చేయట్లేదు. ఏదో క్యాలిక్యులేషన్స్ పెట్టి 3 months 2 months 1 week అని చెప్పి అట్లా చేస్తున్నారు. అది బికాజ్ ఇండివిజువల్స్ కెమిస్ట్రీని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఇన్సైడ్ బాడీ సిస్టమ్ని బట్టి కూడా. అది చేయట్లేదు. అది చేసినా కానీ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు కూడా దొరికిపోతున్నారు కదా. ఎంతమంది అమెరికన్ అథ్లీట్స్ దొరికిపోయారు మొన్న. తర్వాత 2 Greek అథ్లీట్స్ కూడా బోత్ ద స్ప్రింటర్స్ వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. అది ఉన్నది. అయినా కానీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడున్న మెషిన్, ఈ టెస్టింగ్ మెషిన్స్ ఉన్నాయి కదండి, దే ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. దానివల్ల కూడా వీళ్ళు కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు టెక్నాలజీ. రమేష్ గారు, ఇందులో పొరపాటు జరిగేట అవకాశం ఉందా? రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే పోర్క్ కనుక మీరు కంటిన్యూగా తీసుకుంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ నన్రోలిన్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది బ్యాండ్ సబ్స్టాన్స్. అదేవిధంగా కొన్ని సార్ అన్నట్టుగా ఇండివిజువల్ మెటబాలిజం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏమైనా మంచి ఫుడ్ సబ్స్టాన్సెస్, ఇప్పుడు డోప్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాండ్ సబ్స్టాన్సెస్ కూడా ఇంత పర్సెంటేజ్ బాడీలో ఉండొచ్చు అనేది ఉంది, ఒక లిమిట్స్ ఉన్నాయి. కోల్డ్ ఎఫెక్ట్ ఉన్నాయి, ఒక్కొక్కసారి తెలియక అపర్ణ పుపెట్ అది స్టిమ్యులెంట్కి వచ్చింది. అలాగే ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ యాడ్ అవ్వకుండా పోతున్నాయి. ఏ రకమైనటువంటి డ్రగ్స్ తీసుకుంటున్నారు? ఎక్కువ శాతం అయితే స్టెరాయిడ్ పైనే ఇది అభియోగాలు ఉంటాయి. మీ డిసిప్లిన్లో చాలా ఎక్కువ బడేటి గారు ఏం తీసుకుంటారు? ట్రోయర్స్ వీళ్ళందరూ కూడా అనబాలిక్ స్టెరాయిడ్స్ యూస్ఫుల్ సార్. తీసుకుంటే వాటి వల్ల బెనిఫిట్ పొందాలి వాళ్ళు. అనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల అతను వెయిట్ లిఫ్టర్స్ కానీ, త్రోయర్స్ కానీ, రెజలర్స్ కానీ, బాక్సర్స్ కానీ, ఇలాంతా స్ట్రెంత్ ఈవెంట్స్ వాళ్ళందరూ కూడా ఏమైనా పడితే అవి వాటి వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది సార్ అనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల. ఇంకా కొన్ని ఫుడ్ సబ్స్టాన్సెస్ అండి, ఇప్పుడు రీసెంట్గా కొన్ని అంటే ఫుడ్ సబ్స్టాన్స్ ఉన్నాయి. క్రియేటిన్ మోనోహైడ్రేట్ అని, కార్బోఫిట్ అని, ఇలాంటివి ఉన్నాయి. కొన్ని ఇవి స్టాండర్డ్ కంపెనీ నుంచి తీసుకోకున్నా కూడా కంపెనీ సేల్ మంచి కావాలని దాంట్లో కూడా కొంచెం మిక్స్ చేసి అమ్మే అవకాశాలు. అప్పుడు స్పోర్ట్స్ మెన్ హీ నోస్ దట్ నేను ఫుడ్ సబ్స్టాన్సెస్ తింటున్నా. బట్ వెన్ ద టైమ్, ఎందుకంటే ఇక్కడ మనకి సార్ అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 1 డోప్ ల్యాబ్ ఇస్ దేర్. సో ఈ ప్రైవేట్ ల్యాబ్స్ ఆర్ దేర్, అట్లీస్ట్ ఆ ఫుడ్ సబ్స్టాన్స్ టెస్ట్ చేసి ఇవ్వచ్చు. ప్రసాద్ గారు మీరేమంటారు? మెయిన్లీ ద డ్రగ్స్ రిలేటెడ్ టు స్టెరాయిడ్స్ అండి. దెన్ కొన్ని డిసిప్లిన్స్కి ఈవెన్ జస్ట్ బిఫోర్ 1 or 2 days అది ఈ కాంపిటీషన్ స్టిమ్యులెంట్స్ అవి కూడా తీసుకోవడానికి బాగా ఎక్కువగా జరుగుతుంది. అది వాళ్ళు అనుకుంటారు ఆ స్టిమ్యులెంట్ తీసుకుంటే చాలా యాక్టివ్గా ఉండి పర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు కదా అని చెప్పేసి. మనం మంచి ఫలితాలు ఈసారి ఆశిస్తాం. సిడ్నీ కన్నా కూడా బాగా మెరుగవుతుంది మన యొక్క ఆటగాళ్ళ యొక్క ప్రదర్శన అనుకున్నాం. చాలా నిరాశపడిపోతున్నాం. ఏమిటి దీనికి కారణం? పథకాలు రాలేదు కాబట్టి మనం నిరాశపడుతున్నాం, అది సహజమే అండి. కానీ 3 పథకాలు రావడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాము. వెయిట్ లిఫ్టింగ్లో 1 వస్తుంది అనుకున్నాము, షూటింగ్లో 2 లేకపోతే 1 డెఫినెట్గా వస్తుంది అనుకున్నాము, టెన్నిస్ డబుల్స్ 1 డెఫినెట్ తప్పకుండా వస్తుంది అనుకున్నాం. అసలు రావాల్సింది, మనం గెలుస్తా కూడా ఓడిపోయేవాళ్ళం. బడేటి గారు, ఏమిటి వైఫల్యం? అంటే మా వాళ్ళు కూడా దొరకని వాళ్ళు కుంజురా అనేది ఉంది. ఆవిడ కూడా ఈవెన్ నేషనల్ రికార్డ్ బ్రేక్ చేసింది సార్ అక్కడ. ఆయన షీఈ్ అనేబుల్ టు గెట్ మెడల్ సార్. బడేటి గారు, మల్లీశ్వరి గారు వచ్చి ముట్టుకుని వెనక్కి వెళ్ళిపోయారు. చాలా నిరాశపడిపోయింది జాతి. ఏంటి అసలు ఎత్తడానికి కూడా ప్రయత్నం చేసినట్టు కనపడలేదు. అంటే నేను అనుకుంటాం ఏంటంటే ఆల్రెడీ షీ హాజ్ ఇంజర్డ్ ఇన్ ద వార్మింగ్ అప్ టైంలోనే ఆవిడకి బ్యాక్ పెయిన్ అనేది వచ్చి ఉండాలి. కానీ కోచెస్ ఏంటంటే జస్ట్ ఒక లిఫ్ట్ చేస్తే జస్ట్ కంట్రీ ప్రెస్టేజ్ కోసం ఒక లిఫ్ట్ చేయమని ఫోర్స్ చేసి పంపించి ఉండాలి బహుశా. అందుకు స్టేజ్ మీదకి వచ్చి జస్ట్ ఇక చేయలేక వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ సైకలాజికల్లీ షీ ఈజ్ డిప్రెస్డ్. కాదు పెయిన్ వచ్చింది ఏమవుద్దు అని చెప్పి, అందుకు అలా చేసి ఉండడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. మరి రమేష్ గారు, హాకీలో ఏమైపోయాం మనం? హాకీ అదే ప్రతిసారి లాస్ట్ 30 seconds, లాస్ట్ 40 seconds ప్రాబ్లమే. ఈవెన్ సిడ్నీలో కూడా అదే అయింది. పోలాండ్లో లాస్ట్ 30 secondsలో వాళ్ళు గోల్ కొట్టి డ్రా అయింది. అదర్వైజ్ వి మైట్ హావ్ బీన్ టు సెమీఫైనల్స్. ఈసారి కూడా ఆల్మోస్ట్ నిన్న న్యూజిలాండ్ మంచి అవకాశం ఉంటుందని అందరూ అనుకున్నారు. లాస్ట్ మినిట్ గోల్ కొట్టడం వల్ల ఛాన్స్ పోయిందని అసలు. తయారీ సరిగా లేదా హాకీలో? నాట్ ఓన్లీ హాకీ సార్, ఏదైనా ఇప్పుడు బికాస్ వీ బీన్ టు యుక్రెయిన్ ట్రైన్ సార్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళకి కమ్యూనిస్ట్ కంట్రీస్కి మనకి తేడా అంటే దే టేక్ ఇట్ యాజ్ ఎ వార్. అంటే ఒలింపిక్స్ అంటే వాళ్ళు ఒక వార్ లాగా తీసుకొని ఒక ప్రొఫెషనలిజం, అంటే మన దగ్గర లేదని కాదు, ఇంకా ఎక్కువ ప్రొఫెషనలిజం. ఒక కోచ్ నిన్ను అడిగితే చెప్పారు వాళ్ళ ఒలింపిక్ ప్రిపరేషన్ కోసం ఒక్కొక్క అథ్లెట్ మీద $1,000 per month దే స్పెండ్ పర్ ఇయర్. అంత ఖర్చు పెట్టడం ఒకటి. అంటే మన క్రీడాకారుల్లో ఆ రకమైనటువంటి శక్తి, ఇంత ఖర్చు పెడితే మంచి ప్రదర్శన ఇచ్చేటటువంటి, నైపుణ్యం సంపాదించుకునేటటువంటి శక్తి ఉందా అసలు? ఉంది సార్. టాలెంట్ వైజ్
దెర్ ఇస్ నో డెత్ ఇన్ అవర్ కంట్రీ. కేవలం శ్రద్ధ తీసుకోపోవడం వల్ల మనం విఫలం చెందుతాం. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ప్లస్ ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది కూడా మన కంట్రీలో ప్రాబ్లం. బికాజ్ ఫెడరేషన్ చేంజ్ అయినా, గవర్నమెంట్ చేంజ్ అయినా, ఒక మంచి స్కీమ్ కానీ అవి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి గత 3-4 yearsలో మనం వీ హ్యావ్ కమ్ అప్ లైక్ ఎనీథింగ్ బిఫోర్ బికాస్ క్యాష్ ఇన్సెంటివ్స్, స్పోర్ట్స్ అకాడమీస్ ఇవన్నీ ఒకటేసారి వచ్చినాయి. మళ్ళీ అలాంటి ప్రతిసారి జరిగినప్పుడల్లా మన కంట్రీలో ఇవి అయ్యాను. కానీ కమ్యూనిస్ట్ కంట్రీ అలా కాదు. ఒకసారి ఒక సిస్టమ్ ఏంటంటే దట్ విల్ ఫర్ 12 years, 16 years. సో యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇది ఒలింపిక్ వరల్డ్ లెవెల్లో డామినేట్ చేయాలంటే 1 year, 2 years కాదు. బడేటి గారు, వెయిట్ లిఫ్టింగ్లో మన తయారీ ఎలా ఉంది? వెయిట్ లిఫ్టింగ్లో మన తయారు మాకు మెయిన్ ప్రొడక్షన్ స్పోర్ట్స్ స్కూల్, రమేష్ గారు చెప్పినట్టే స్పోర్ట్స్ స్కూల్లో మాకు ప్రొడక్షన్ అంటే ఎర్లీ ఏజ్లో అక్కడ నుంచి మాకు ప్రొడక్షన్ జూనియర్ లెవెల్లోనూ, సబ్ జూనియర్లోనూ మాకు బాగా ఫీడింగ్ ఉందండి అక్కడ నుంచి. నెక్స్ట్ మన శ్రీకాకుళం నుంచి బాగా ఫీడింగ్ ఉందండి మాకు. ఈ రెండు పోతే ఈ సాయి సెంటర్ పెట్టారండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన సాయి సెంటర్ వైజాగ్లో పెట్టారు, ఉమెన్ అకాడమీ తీసుకెళ్ళి. ఏలూరులో ఉన్నదాన్ని అక్కడ బైఫర్కేట్ చేసి ఈ రోజు గత 2-3 నెలల నుంచి దానికి కోచ్ లేరు. మరి అటువంటి స్టేజ్లో ఇంకా డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ప్రసాద్ గారు, ప్రతి ఒలింపిక్స్ ముందు మనం తయారీ గురించి మాట్లాడుకుంటాం. ఒలింపిక్స్లో విఫలాలను మనం పేపర్లోనూ, టీవీలోనూ చూసిన తర్వాత మనం ఏమైనా సరే వచ్చేసరి బాగా చేయాలని అనుకుంటాం. ఎందుచేత మనం ఇన్ని ఒలింపిక్స్ చూస్తున్నా మనం పాఠాలు నేర్చుకోలేకుండా ఉన్నాం? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ లెవెల్లో కానీ, ఫెడరేషన్ లెవెల్లో కానీ, అసోసియేషన్ లెవెల్లో కానీ మనం ఏది చేయాలి, ఏది చేయకపోవటం వల్ల మనం విఫలమయ్యామో, ఏది చేస్తే మనం సక్సెస్ అవుతామని ఊరిని మాటలే కానీ తర్వాత ఆచరణలో పెట్టట్లేదు. కోఆర్డినేషన్ ఇప్పుడు చెప్పినట్టు ఒక స్కీమ్ అంటూ చేసాం. మనకి ఐ థింక్ మన ఇండియాలో ఉన్న స్పోర్ట్ డెవలప్మెంటల్ స్కీమ్స్ ఏ కంట్రీలో ఉండవు. చాలా స్కీమ్స్ పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్కీమ్స్ పెట్టింది. స్కీమ్స్ పెడితే ఆ స్కీమ్ సక్సెస్ చేయాలంటే దానికి మనం ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని అటువంటి అనాలిసిస్ అంటూ ఎవరు చేయరు. నేను అనుకుంటాం ఏంటంటే ఐ థింక్ రాంగ్ పీపుల్ అట్ రైట్ ప్లేస్, దట్ ఈస్ ద మెయిన్ కాజ్. అది ఇఫ్ ప్రాపర్ పీపుల్ ఆర్ దేర్ అండ్ ఇఫ్ దే ఆర్ గివింగ్ ద టాస్క్ అండ్ వాళ్ళ టాస్క్ను మానిటర్ చేసి ఈవెన్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా మనం మానిటర్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జిమ్ఖానా గ్రౌండ్స్ ఉంది మనకి ఇక్కడ. అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏ కంట్రోల్లో ఫర్ ద లాస్ట్ 35 years ఏమో ఉన్నది. అది 25 years ముందు చూసినప్పుడు అక్కడ అథ్లెటిక్ ట్రాక్ చాలా బాగుండేది. ఈరోజు 25 years అయినా చూస్తే అది చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నది. అది ఇప్పుడు రమేష్ అథ్లీట్స్ అక్కడే ట్రైనింగ్ చేయాలా, వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి వీల్లేదు. నేను సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తాను దాన్ని సరి చేయాలని చెప్పి. అది అవట్లా. అది ఎంత అండి, కొన్ని వేలే ఖర్చు అవుతుంది దానికి. నేను కోట్లు అవట్లా. అదే మనకి అంటే కేవలం నిర్లక్ష్యం. మనం స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అతనికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. టైంలో మనమేమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లెట్కి స్పైక్ కావాలో, లేదా ఒక వెయిట్ లిఫ్టర్కి షూ కావాలో, ఒక వేస్ట్ బెల్ట్ కావాలో అడిగితే అది 1.5-2 సంవత్సరాలు తీసుకుని వాళ్ళకి ఇచ్చేటప్పుడు పర్పస్ అయిపోతుంది అక్కడికి. రమేష్ గారు, ఈ ఒలింపిక్స్ తర్వాత మనం పలానా గుణపాఠాలు నేర్చుకుని వచ్చే ఒలింపిక్స్లో, వచ్చే అంతర్జాతీయ క్రీడల్లో మనం బాగా మన ప్రదర్శనని మెరుగు చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? సార్, ఇక్కడ ఓన్లీ 2 systems. అంటే వరల్డ్ని కనుక మనం రీడ్ చేస్తే దెర్ ఆర్ ద 2 systems అవైలబుల్. ఒకటి లైక్ అమెరికన్స్, త్రో ద మనీ అండ్ మేక్ దమ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్. అక్కడ హాస్టల్ అని, స్కీమ్ అని, నేషనల్ క్యాంప్ అని ఏముండవు. కాకుంటే యూ గోట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ఫ్లోయింగ్. మెడల్ కొడతారా, మీకు ఇన్ని కోట్లు, కోచ్కి ఇంత పర్సెంటేజ్. సో ఇట్స్ ఎ ప్రొఫెషనలిజం అన్నట్టు. ఇంకా గవర్నమెంట్కి ఏం లేదు, ఓన్లీ మనీ త్రో. రష్యా వాళ్ళకి ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంటే అన్ని ఇస్తుంది, బట్ సూపర్ పవర్ సార్ అన్నట్టుగా అడ్మినిస్ట్రేటర్, కోచ్, దే ఆర్ ద సూపర్ పవర్స్. బడేటి గారు, రమేష్ గారు చెప్పినట్టుగా అయితే ప్రొఫెషనలిజం లేదా కమ్యూనలిజంలోనే డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉంది సార్. ఇండియాలో ఏంటంటే సెమీ కమ్యూనలిజం, సెమీ ప్రొఫెషనలిజం. దానివల్ల ఏంటంటే క్యాంపులు పెడతారు, అన్ని పెడతారు, రిజల్ట్ రావట్లేదు. మళ్ళీ క్యాంప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు వెళ్ళి క్యాంపులో వాళ్ళు కొడుతున్నారు. మరి ఇది ఎక్కడ డెవలప్మెంట్ ఉందనేది మరి మనకే తెలియట్లేదు. ఇది క్యాంపులో కోచ్లు పోవాలంటే ఇన్ఎఫిషియెంట్ కోచ్లు క్యాంపులో ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం. సార్ చెప్పినట్టు రాంగ్ పీపుల్ ఎట్ ద రైట్ ప్లేస్. ప్రసాద్ గారు చెప్పారు. ప్రసాద్ గారు, ఈ ఒలింపిక్స్లో మనం చేసినటువంటిది, మనం పొందినటువంటి వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మనది బాగా మెరుగవ్వాలంటే, పథకాలు ఎక్కువగా సాధించుకోవాలంటే, మంచి ప్రమాణాలని సృష్టించుకోవాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఫీల్ అవ్వాలంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, నేషనల్ ఫెడరేషన్స్ అంటే మేము అటానమస్ బాడీస్, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అన్నా కానీ ఇది కంట్రీస్ ప్రెస్టేజ్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి ఇందులో. ఓకే, మీరు అటానమస్ బాడీ, మీ ఫంక్షనింగ్లో మేమేమి ఇంటర్ఫియర్.
మీ స్పోర్ట్స్ పర్సన్స్కి మీకు ఏం కావాలంటే మేము ఇస్తున్నాం, మీరు ఏదైనా టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలంటే మేము ఇస్తున్నాం, ఫైనాన్స్ చేస్తున్నాం, దిస్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ మనీ. మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పంపించాలంటే మేము ఇస్తున్నాం, ట్రైనింగ్ బయట పంపించాలంటే మేము ఇస్తున్నాం. అంత ఇచ్చినా కానీ పర్ఫార్మెన్స్ మీరు లేదు, మీకేమీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫీల్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళతో ఒక టెక్నికల్ కమిటీ ఫర్ ఈచ్ డిసిప్లిన్, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్, అగైన్ నాట్ ఏదో మనవాడు అని వేసుకుంటాం కాకుండా డిసిప్లిన్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వాళ్ళతో ఒక కమిటీ వేసి వాళ్ళ కోచెస్ ఐడెంటిఫై చేసి ఫెడరేషన్కి ఇచ్చేసేది ఛాన్స్. మీరు కోచెస్ని ఐడెంటిఫై చేయండి, ఆ కోచెస్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొత్తం ప్రిపరేషన్స్కి ఫర్ నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్కి ఈ ఎక్స్పర్ట్స్తో కలిసి డిస్కస్ చేసి పీరియాడికల్గా మానిటరింగ్ అంటూ పెట్టాలన్నది. మానిటరింగ్ ఎక్కడైతే పర్ఫార్మెన్స్ మనకి బాగా రాలేదో దెన్ వాట్ ఆర్ ద రెమిడియల్ మెజర్స్, ఆ రెమిడియల్ మెజర్స్ తీసుకోవాలన్నా దాన్ని గవర్నమెంట్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ రోల్ ఉన్నదే కానీ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ప్యాసివ్, ఏదో మనకేమీ లేదే, మనం వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మనం ఇచ్చేస్తున్నాము, వాళ్ళు టీం క్లియర్ చేయమంటున్నారు మనం క్లియర్ చేస్తున్నాము. మనసా వాచా కర్మేణ అందులో భాగస్వామ్యం తీసుకుని ఏమైనా సరే దీన్ని విజయవంతం చేయాలనేటువంటి పట్టుదల. ఇప్పుడు మీరు చెప్పారు చైనా అంటే కమ్యూనిజం అనేది కాదు, అది వాళ్ళు అది సిస్టమ్, అది వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. చైనీస్ ఒలింపిక్ కమిటీ మీకు ఏంటి, మీరు నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్లో మీరు ఎన్ని గోల్డ్ మెడల్స్ విన్ చేస్తారు, ఎన్ని మెడల్స్ విన్ చేస్తారు, ఇది ఈ డిసిప్లిన్స్లో ఒలింపిక్ గేమ్స్ అయిపోయినాక మళ్ళీ రివ్యూ చేసి ఇది చేయలేకపోతే ఎస్ యు ఆర్ అవుట్, సాక్ దిస్ ఫెలోస్. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అది మనం చేయట్లా. గవర్నమెంట్ అసలు వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉందని గవర్నమెంట్ తెలుసు, ఇంతవరకు రియలైజేషన్ లేదు. పరాజయం మనల్ని అందరినీ కూడా నిరుత్సాహపరుస్తుంది, కానీ పరాజయం వైఫల్యం కాదు. పరాజయం నుంచి మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకుని వచ్చే ఒలింపిక్స్లో, వచ్చే అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో ఏ రకంగా మన ప్రదర్శనని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి దాని మీద మన శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మనసా వాచా కర్మేణ ప్రభుత్వము, క్రీడల సమాఖ్యలు కూడా దీని గురించి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం కూడా దీని మీద పర్యవేక్షణ చేసి ఏమైనా సరే మన క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలని అందుకునేటట్టుగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.